నమస్తే. వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నారు. పోలీస్ వ్యవస్థకు సంబంధించి పోలీస్ అకాడమీలో ఒక చర్చ కొనసాగుతుంది. మనం గతంలో చాలా వరకు చూసాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించి చాలా వరకు కూడా చాలా సందర్భాలలో కూడా వివాదాస్పదంగా మారడం, ఓ పక్కన వేధింపులు, ఇంకో పక్కన ఏసీపీ దాడులకు సంబంధించి కూడా చూసాం. ఇంకొక వైపు అధికారాన్ని ఉపయోగించుకొని చాలామంది బలహీన వర్గాన్ని టార్గెట్ చేస్తూ పోలీస్ స్టేషన్లలో చాలామంది కూడా లాకప్ డెత్ అయిన సంఘటనలు కూడా చూసాం. ఇంకోవైపు అక్రమ కేసులను బనాయించడం కూడా చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు ట్రైనీ ఐపీఎస్కు సంబంధించి అధికారి ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన ఉదంతం ఒకసారి బయటకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఈ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఒక ఇన్స్పైరింగ్గా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కూడా వార్తల్లోకి రావడం, అది చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక సామాన్యమైన కానిస్టేబుల్ స్థాయి నుంచి సివిల్ సర్వీసెస్ విజేతగా నిలిచి ఎందరికో స్ఫూర్తినిచ్చిన ప్రయాణంతో మొదలైన ప్రస్తుతం తీవ్రమైన లైంగిక ఆరోపణలతో పాటు సస్పెన్స్ మరియు ఆత్మహత్యయత్నం కూడా వంటి వివాదాలతో ఒక్కసారిగా కూడా విషాదం వైపు ఈయన జీవితం మొత్తం కూడా మలుపు తిరిగిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే బాల్యం నుంచి అంటే పేదరికం కావచ్చు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొన్న ఇతను అంటే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రకాశం జిల్లా అంటే సింగరాయ కొండకు సంబంధించిన మండలం ఊళ్ళపాలెం గ్రామానికి చెందినవారు. అయితే చిన్నతనంలోనే ఈయన తల్లిదండ్రులను కోల్పోవడంతో నానమ్మ వద్ద పెరుగుతూ కూరగాయలు అమ్ముకుంటూ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి చదువుకున్నారు అనేది చాలా సందర్భాలలో మనం వివిధ ఇంటర్వ్యూలలో కూడా చూసాం. అయితే కానిస్టేబుల్ ఉద్యోగానికి సంబంధించి అంటే 2013లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ విభాగంలో ఈయన కానిస్టేబుల్గా ఎంపికైండు 2013 సంవత్సరం. ఆ తర్వాత టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఈయన జీవితంలో 2018లో ఒక వ్యక్తిగత వివాదాస్పదానికి సంబంధించి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్కు అంటే సిఐకి సంబంధించి తోటి సిబ్బంది మరియు తనను తీవ్రంగా అవమానించడంతో మనస్తాపానికి గురైన ఆయనే ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎలాగైనా ఉన్నతాధికారి అవ్వాలనే పట్టుదలతోని ఆ సివిల్స్ వైపు అయితే ఆయన వెళ్ళిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే మొత్తానికి కఠినమైన శ్రమతో పాటు దాదాపుగా 5వ ప్రయత్నంలో ఆల్ ఇండియాకు సంబంధించి 360 ర్యాంక్ అయితే తనకు వచ్చింది. ఐపీఎస్కి ఎంపికయ్యారు. ఈ విజయంతో కథ దేశవ్యాప్తంగా కూడా ఎంతో యువతకు రోల్ మోడల్గా ఒక ఇన్స్పైరింగ్గా మారిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడ కట్ చేస్తే కేసు నమోదు కావడం, దారి తీసిన తీవ్రమైన ఆరోపణలకు సంబంధించి ఇప్పుడు మొత్తానికి ఆయన జీవితం శూన్యం వైపు అయితే మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి శివరాంపల్లిలోని ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి సంబంధించి శిక్షణ పొందుతున్న సమయంలో కర్ణాటకకు సంబంధించిన 30 ఏళ్ళ తోటి వివాహితకు సంబంధించి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారికి సంబంధించి ఆమె ఏం చేసిందంటే అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఇతనిపై ఫిర్యాదు చేసేది. ఆ ఫిర్యాదులో ఏమున్నాయంటే అసభ్యకరమైన మెసేజ్లు. ఇది ఏ రోజు జరిగింది? జూన్ 23 నుంచి వాట్సాప్లో అసభ్యకరమైన లైంగిక సందేశాలను పంపుతూ వేధించడం, తోటి ట్రైనీల ముందు అమర్యాదగా కూడా మాట్లాడడం అనే అంశానికి సంబంధించి ఇక్కడ ప్రారంభించిలు. అయితే బ్లాక్మెయిల్కు సంబంధించి అంటే జూలై 8న బాధితురాల్ని ఫోన్ లాక్కొని బలవంతంగా కూడా పాస్వర్డ్ తెలుసుకొని ఆమెను వ్యక్తిగత వీడియోలు అంటే ప్రైవేట్ వీడియోలను రికార్డ్ చేసి వాటిని మళ్ళీ ఆమె భర్తకు పంపించి సోషల్ మీడియాలో పెడతానంటూ కూడా బ్లాక్మెయిల్ చేసిండు ఈ ఉదయ్ కృష్ణారెడ్డి. అయితే బౌద్ధిక దాడి జరిగింది జూలై 9 రాత్రి. ఆమెను బలవంతంగా కూడా గదిలోకి లాక్కెళ్ళి జుట్టు పట్టుకొని గొంతు నిలిమి మెడపై కత్తిపెట్టి చంపేస్తానంటూ కూడా భయభ్రాంతులకు గురి చేశారు అంటూ కూడా ఆమె ఇచ్చిన తోటి ఎవరైతే అధికారి ఉందో తాను ఇచ్చిన ఫిర్యాదులో ఇవన్నీ ఉన్నాయి. అయితే బాధితురాలి ఫిర్యాదు మేరకు అత్తాపూర్ పోలీస్ స్టేషన్కు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి మీద జాతీయ న్యాయ సహిత అంటే బిఎన్ఎస్ యాక్ట్లోని పలు తీవ్రమైన సెక్షన్లను కూడా నమోదు చేశారు. ఇందులో సెక్షన్ 74 కావచ్చు, 75 కావచ్చు, 77 కావచ్చు, 78 కావచ్చు, 79 కావచ్చు, 115 కావచ్చు, 127 కావచ్చు, 351 వంటి ఐటీ యాక్ట్ కూడా అంటే 66E కానీ దాంతోపాటు 67A కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 8 రోజులలో వివరణ ఇవ్వాలని కూడా నోటీసులు జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటేమైపోయిందంటే ఇక్కడ ఎన్పిఏకు సంబంధించి అంటే ఇది జాతీయ పోలీస్ అకాడమీకి సంబంధించి తీవ్రంగా దీన్ని పరిగణించడంతో పాటు ఏం చేసిందంటే అకాడమీకి సంబంధించిన ప్రివిలెన్స్ కమిటీ అంటే సీసీటీవీ కానీ ఫుటేజ్ కానీ ఇతర ఆధారాలను చాలా క్షుణ్ణంగా కూడా పరిశీలించింది. విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజంగానే ఉంది. ప్రాథమిక అంటే
తాను ఏదైతే ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించి వచ్చిన ఆరోపణలలో మొత్తం కూడా నిజమే ఉంది అంటూ కూడా చాలా స్పష్టంగా ఉంది. అతనిని అకాడమీ నుంచి తాత్కాలికంగా కూడా సస్పెండ్ చేశారు. అతన్ని ఐపీఎస్ సర్వీస్ కొనసాగింపుపై అంటే కేంద్ర సిబ్బంది కానీ శిక్షణ వ్యవహారాలకు సంబంధించి అంటే డిఓపిటీకి సంబంధించి కూడా తుది నిర్ణయం కూడా తీసుకోవాల్సి ఉంది. అది పెండింగ్లో ఉంది ప్రస్తుతం అయితే ఈ ఎపిసోడ్లు అన్నీ జరిగిన తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నాడు. తనపై కేసు నమోదు కావడం, సస్పెన్స్ వెయిట్ పడడంతో పాటు తీవ్రమైన మనస్తాపంతో గురైన ఉదయ్ కృష్ణారెడ్డి హైదరాబాద్కు సంబంధించిన మోతీ నగర్లోని తన బంధువుల సోదరి ఇంటికి వచ్చారు. అయితే వాట్సాప్ మరియు ఇన్స్టాలకు సంబంధించి పోస్ట్ చేసిండు. ఆత్మహత్య యత్నానికి ముందు ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ తనపై వచ్చిన ఆరోపణలని అవాస్తవం అని తాను ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు. చట్టంపై తనకు నమ్మకం ఉందని, న్యాయం గెలుస్తుంది అంటూ కూడా పోస్ట్ పెట్టిండు. అయితే శానిటైజర్కు సంబంధించి అది తాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నారు. ఆ తర్వాత అంటే సోమవారం ఈరోజు పూర్తి స్థాయిలో జూలై 20 ఉదయం శానిటైజర్లో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇది గమనించిన వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ స్నేహితులు కానీ వెంటనే ఎస్ఆర్ నగర్కు సంబంధించిన ఎర్రగడ్డలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో నిరంతర వైద్య పర్యవేక్షణలోనే ఉన్నారు. అయితే ఆయన పరిస్థితి మాత్రం తీవ్ర విషమంగా ఉంది అంటూ కూడా డాక్టర్లు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో ఆయన ఛాన్సెస్ ఎంత మేరకు అనే విషయాన్ని పక్కన పెడితే కానీ పూర్తి స్థాయిలో కూడా విషమంగా ఉంది, ఆరోగ్యానికి సంబంధించి అనే ఎపిసోడ్ అయితే కనబడుతుంది. మీరు చాలా వరకు కూడా చూడొచ్చు, ఒక సిఐ అందరి ముంగట తనను అవమానించిండని, దాంతోపాటుగా రూట్గా బిహేవ్ చేసిండని, కష్టపడిండు, పేదరికం నుండి వచ్చిండు, నానమ్మ దగ్గర చదువుకున్నాడు, ఐపీఎస్ కావాలనే కళ నెరవేర్చుకున్నాడు, ఉన్నతాధికారి కావాలని, కానీ కళ నిజమైంది. సో అకాడమీకి సంబంధించి వేరే రాష్ట్రానికి సంబంధించిన ట్రైనీకి సంబంధించి అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. ఏది కర్ణాటకకు చెందిన వివాహిత తన మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారికి సంబంధించి ఆమె అత్తాపూర్ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి దానికి సంబంధించి ఇటు ఎన్పిఏ విచారణ చేసింది. కానీ ఎన్పిఏ విచారణ కూడా ప్రాథమికంగా నిజమే అని నిర్ధారణ తేల్చిన తర్వాత అతను మానసికంగా కుంగిపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మీరు అందరూ కూడా చూశారు. నేనేమంటున్నానంటే ఈ ఎపిసోడ్కు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి ఉదంతం ఒకటే కాదు, రాష్ట్రంలో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. మహిళల పట్ల పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పట్ల వ్యవహరించే తీరు కానీ, ఇప్పుడు కానిస్టేబుల్గా ఉన్నప్పుడు ఆయన ఆలోచన తీరు ఐపీఎస్ కావాలనే పట్టుదల ఉంది. ఐపీఎస్ అయిన తర్వాత కర్ణాటకకు సంబంధించిన వివాహత ట్రైనీ ఐపీఎస్కు సంబంధించి వేధింపులు, చివరికి ఆత్మహత్య యత్నం. ఒక్కసారిగా కూడా తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా కూడా ఇన్స్పైర్గా మారిన స్టోరీ ఇప్పుడు తన జీవితాన్ని అంధకారంలోకి నెట్టడంతో పాటు ఆఖరికి ఆత్మయత్నం వైపు పరిస్థితి దాపురించింది. సో ఇది ఎందుకు అంటే ఉదయ్ కృష్ణారెడ్డి ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో కూడా ఎన్పిఏకు సంబంధించిన విచారణలో కూడా నిజమని తేలింది. ఇక నిజమని తేలిన తర్వాత పూర్తి స్థాయిలో అతనికి ఉద్యోగం అయితే ఇక ఉండదు. ఎందుకంటే ఇప్పటికే ఆయన సస్పెండ్ చేసిళ్ళు జాతీయ అకాడమీ నుంచి. దాంతోపాటు ఏదైతే వాళ్ళ చర్యలు తీసుకోవడం అయితే కంపల్సరీ అనేది అయితే ఉంది. ఎందుకంటే విచారణ జరిపిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అది డిఓపిటీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తుది నిర్ణయం వాళ్ళు తీసుకుంటారో అతన్ని సస్పెండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అతనికి ఇక సివిల్ సర్వెంట్లో అర్హత కోల్పోతాడు. దాంతో సాధారణ వ్యక్తిలా మారిపోయే పరిస్థితి. దాంతోపాటు తదనంతరం శిక్షలు, దాంతోపాటు కోర్టుకు సంబంధించిన ప్రాసెస్ అనేది కొనసాగుతుంది. సో ఇవన్నీ కూడా నిజమే అని తేలడం, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిణామాలు. ఇంకొక వైపు తన వాదన మాత్రం ఏదైతే ఆత్మహత్య యత్నానికి ముందు మాత్రం తాను ఒక మాట అయితే చెప్పిండు, తన మీద వస్తున్న ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా చెప్పిండు. అటు ఎన్పిఏకు సంబంధించినవి జాతీయ పోలీస్ అకాడమీకి సంబంధించి వాళ్ళు మాత్రం విచారణ ప్రాథమికంగా నిర్ధారణ చేసి నిజమే అని అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో తుది నిర్ణయం ఏమైపోతుంది, తన ఆరోగ్య పరిస్థితి అయితే చాలా విషమంగా మారిపోయిన పరిస్థితి. ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ ఏంటి అనేది మనం కూడా వేచి చూద్దాం.